హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మదర్ డింపు ఆఫీషియల్. చూడండి, మా ఆయన ఈరోజు వీడియో ఏంటంటే మా ఆయన క్యారెట్ ఎలా చేస్తాడు. ఆల్రెడీ నేను షార్ట్లో చూపించిన ఎలా వేయడమో, కానీ ఈరోజు మా ఆయన ఫుల్ వీడియోలో చూపిస్తాడు. ఇంట్లో ఎక్కువ క్యారెట్స్ ఉన్నప్పుడు ఇట్లా వేసుకోండి, చాలా బాగుంటుంది. మేము ఈరోజు తెచ్చినాం మార్కెట్ నుంచి. మళ్ళీ వేస్ట్ అయితే చిన్నపిల్లలు కూడా చాలా నచ్చుతాయి. మా ఆయన వేస్తున్నాడు ఈరోజు ఫుల్ వీడియోలో చూపిస్తా క్యారెట్లు ఎట్లా చేస్తారు. మంచి క్యారెట్స్ని ఇట్లా తురుముకోవాలి. తురుముకుంటే బాగుంటుంది, అంటే గ్రైండర్లో కాకుండా ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మంచిగా చిన్న వస్తుంది. నేను దీన్ని కట్ చేసి నైఫ్ వీడియో ఆన్ చేసిన దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. అదేనే మన వంటశాలలు ఉన్నాయి, తెచ్చుకోవు. లేకపోతే వంటశాలలో అన్నారు. దీనికి వంటశాల దాన్ని ఆట గురించి క్యారెట్ హల్వా బాగుంటుంది. ఇలా చూసినాను, ఇంకా దీన్ని చేయడం మాత్రం రాదు. నాకు వచ్చండి చేయడం. అసలు ఇది చేస్తుండే, నేను చేస్తుండే. నేను ఈరోజు నాకు ఇష్టం లేదు, స్వీట్ క్రేవింగ్స్ లేవు, తినాలని లేదు, అందుకని నేను నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు చేయడానికి. క్రేవింగ్ ఉంటే చేస్తా కంపల్సరీ. నాకు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అలా దాన్ని మంచిగా ఏమంటారండి, తురమడమే అంటారు. నెక్స్ట్ ప్రాసెస్ కిచెన్లో చూపిస్తా, సరేనా? బాయ్. క్యారెట్ హల్వా కోసం ప్రిపేర్ చేస్తున్నాను నేను. క్యారెట్ ఫ్రై రేపటి కోసం, రేపు మార్నింగ్ టిఫిన్ కోసం ఇప్పుడే కట్ చేసి పెడుతున్నాను. మీరు కూడా ఇట్లా హెల్ప్ చేసుకోండి ఒకరినొకరు. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. మళ్ళీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు చెప్పండి, కామెంట్ చేయండి, కంపల్సరీ మేము చేస్తాం. చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. రివ్యూస్ ఎక్కువనే ఉన్నాయి కానీ లైక్స్ లేవు, సబ్స్క్రైబర్స్ కూడా లేవు. చేయండి. ఛానల్ పెట్టే దగ్గర నియర్లీ ఇప్పుడు ఇంకా 3-4-5 months అయితే 1 year అవుతుంది. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చెప్పినా కదా క్యారెట్ ఇలా ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని మెల్లిగా. ఇది గీ మేము ఇంటి నుంచి మా ఆంటీ పంపించింది, మా అత్తయ్య. ఇలా స్టవ్ పెట్టేసుకొని, ఇంతేనా? మీరు చెప్పండి, మీరే ప్రిపేర్ చేసినప్పుడు మీరే చెప్పాలి, నేను ఎందుకు చెప్తాను. నాకు మాటలు రావండి. మాట్లాడాడు, ఇంకా నేర్చుకుంటాడు. ఇది ఇలా పెట్టేసి గీ వేసుకోవాలి. గీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. మొత్తం మెల్ట్ అయ్యే వరకు కొంచెం స్టవ్ ఆన్ చేయండి. వంటలు చాలా బాగా చేస్తాడు. నెక్స్ట్ ఇలా హీట్ అయిన తర్వాత వేసేయండి. హీట్ అయింది కదా, దీన్ని వేసేసుకోవాలి క్యారెట్. కొద్దిగా చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. అట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా వేయించాలి.
అంటే మా ఆయననే వేస్తున్నాడు, కానీ నేను చెప్తున్నా నాకు కూడా వచ్చు క్యారెట్ హల్వా వేయడం, కానీ హస్బెండ్స్ చేసి తినాలని ఎవరికి ఉండదు, అందరికుంటారు. అందుకే తినవేస్తున్నాను, నేను చూస్తున్నా. ఇది మా కిచెన్. ఒకసారి నెక్స్ట్ వీడియోలో హోమ్ టూర్ చేశాను. ఇట్స్ నాట్ ఏ హోమ్ టూర్, అంటే మా కోట టూర్, గవర్నమెంట్ హౌస్ టూర్ చేస్తా. ఇలా వంట చేయడంపై మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ కాదు, సారీ, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మీకే డైలీ రొటీన్ ఒకటే ఫుడ్ తినడం బోరు కొట్టేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు స్వీట్ టీ కూడా తినడం ఆరోగ్యానికి మంచిది. ఇది మళ్ళీ క్యారెట్ కదా, హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. అమ్మో, షెఫ్ అయిపోయిండు, షెఫ్లా చెప్తున్నాడు అన్ని దీంట్లో ఏమేమి. అవునా, సరే అండి. నేను వంట చేస్తే నేను కూడా చేశాను. మార్నింగ్ నేనే చేసిన, బాగుంది. ఇది ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి 2 o'clock. 2 o'clockకి స్వీట్ తినాలనిపిస్తుంది. ఇలా క్యారెట్ హల్వా చేసి, క్యారెట్ హల్వా ఏముండదు, తొందరనే అయిపోతుంది. 5-10 minutes అంతే. 5-10 minutesలో అయిపోతుంది, తినేయచ్చు. మాకు వచ్చినట్టు మేము చేస్తున్నాం. అందులో ఏమన్నా మిస్టేక్ ఉంటే మీరు చెప్పండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి మాకు, సరేనా? ఇలా మొత్తం కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి కలర్ చేంజ్ మెల్లిగా. నెక్స్ట్ మిల్క్ని ఇలా పోసేసుకోవాలి. పాలు ఇంకా పోయండి. కొంచెం షుగర్, ఇట్లా షుగర్ ఎంత వేస్తారండి? షుగర్ 2 spoons. 2 spoons చాలుతుందా దీనికి? సరిపోతుంది. ఇంకా అంటే కొంచెం స్వీట్ కావాలి, మీకు బాగా స్వీట్ తింటారు కదా. 2 spoons కన్నా మీకు తగినంత, మీరు స్వీట్ ఎంత తింటే అంత వేసేసుకోండి. షుగర్ వేసేసారు. కామెంట్ చేయండి మీ హస్బెండ్ మీకు నచ్చింది ఏమైనా చేసి పెడితే. నాకు ఇష్టమే క్యారెట్ హల్వా. నేను ఒకసారి ఇంటి దగ్గర కూడా ట్రై చేసిన, కానీ అప్పుడు బాగా రాలేదు. ఇక్కడ ట్రై చేసిన, నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టిన అప్పుడు ఒకసారి. బాగుంటుంది క్యారెట్ హల్వా. స్వీట్ అంటే పిచ్చి. ఐ హేట్ స్వీట్. నాకు ఇంతే ఇష్టం స్వీట్ అంటే. వంట ఈయన వేస్తాడు, నెక్స్ట్ ఆ బౌల్స్ అని తోమడం నా పని. వీళ్ళు వంట చేస్తే ఎట్లుంటుంది, ఇన్ని వేస్తారు తోమేయడానికి. ఇప్పుడు ఓన్లీ చిన్న క్యారెట్ హల్వా కదా, ఇక్కడ ఇన్ని పెట్టిండు. చూపిస్తా ఇది మొత్తం. ఇంకక్కడ చూపిస్తాను రప్పాదండి. కట్ చేసిన దగ్గర చూడండి, ఇదంతా చెత్త మళ్ళీ నేనే క్లీన్ చేయాలి. మీ హస్బెండ్స్ కూడా ఇట్లానేనా? నెక్స్ట్ ఇలా షుగర్ అనేది మెల్ట్ అయ్యే వరకు దాన్ని ఇలా మంచిగా స్పూన్తో స్ట్రిమ్ చేసి ఉండాలి. ఇంకా వేయండి కొంచెం షుగర్, స్వీట్ తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఇది అందులో వేసేసుకోవడమే. మన క్యారెట్ తురుము నెయ్యిలో వేయించిన క్యారెట్ తురుము ఇక్కడ స్పూన్ ఉంది, తీసేయండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి, అది మేము లాస్ట్లో వేసుకుంటాం. చూడండి అలా పెట్టేసి సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. టేస్టీ హల్వా రెడీ కదండి.
క్యాబ్ పెట్టేస్తారా? ఇలా క్యాబ్ పెట్టేయడమే. సిమ్లో పెట్టుకోవాలి. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇది కావాలి 5 minutes. ఓకే షూర్. 5 minutes లోపు వేరే వర్క్ తీసుకొని వస్తా. నెక్స్ట్ ఇట్లా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలా? డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, బాగుంటుంది పైనుంచి. దానికోసం ప్రిపరేషన్ చేస్తున్నాడు. డ్రై ఫ్రూట్స్ని కట్ చేస్తున్నాడు. మీరు డ్రై ఫ్రూట్స్ కూడా ఇట్లా పీల్ తీసేస్తారా ఫ్రెండ్స్? పొట్టు మా ఆయన తీసేస్తాడు చూడండి. ఇప్పుడు నేను చూస్తున్నా. కొంచెం మంచిగా పాలు దీన్ని మొత్తం అయిపోయే వరకు, ఇంకిపోయే వరకు ఉంచాలి. బాగుంటుంది. దీనిపై నుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అక్కడ మా ఆయన కట్ చేస్తున్నాడు. చూపిస్తా కట్ చేసేది. నెక్స్ట్ మంచిగా వాటర్ అంటే వాటర్ కాదు, మీకు మొత్తం అయిపోయాక పైనుంచి దాన్ని అది చేయాలా ఆయిల్లో? ఇలానే వేసేస్తారా? ఆయన ఇట్లానే వేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఇట్లా కూడా బాగానే ఉంటుంది, కానీ ఇంకా ఆయిల్ ఫ్రై చేసేసి ఇంకా బాగుంటుంది. అలా మెల్ట్ చేయకండి, అదే అయిపోతుంది. ఇంకొక 2 minutesలో వేడిగా క్యారెట్ హల్వా రెడీ. పాపం అప్పుడే అయిపోతుండే, మిడిల్లో ఏమైపోయింది? గ్యాస్ అయిపోయింది మాది. చాలా మళ్ళీ అయిపోయిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను నా ఎక్స్పీరియన్స్. ద టేస్టీ క్యారెట్ హల్వా ఇస్ రెడీ. బాగుంటుందండి. తిన్నాక చెప్పండి. ఓకే అండి, తింటాం. మా ఆయన ఇప్పుడు ఈ బౌల్లో సర్వ్ చేసి నాకు తీసుకొస్తాడు, సరేనా? ఓకే, నేను అక్కడ కూర్చుంటా. తీసుకొచ్చారు మీకు. చూడడానికి అది చాలా బాగుంది. చూడండి, టేస్ట్ చేసిన తర్వాత సరేనా? నాకు ఫస్ట్ బౌల్లో పెద్ద వేసాను, మళ్ళీ స్వీట్ ఎక్కువ తినద్దు, మళ్ళీ తీసుకోవండి ఫ్రెండ్స్. ఇట్లానే చూసి టేస్ట్ చూసి నేను ఫస్ట్ చేస్తాను. చూడండి, భయం వేస్తుంది. బాగుంది, చాలా బాగుంది. తీసామండి బాగుంది. మా వీడియో క్యారెట్ హల్వా చేసిన విధానం కానీ ఏమన్నా ఫన్గా మా వీడియో అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నోటిఫికేషన్ రావాలంటే సైడ్ ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు మేము ఏం వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సరేనా? సరే, బాయ్.